గుడ్ ఈవినింగ్ ఆల్. ముఖ్యంగా స్పోర్ట్స్ న్యూస్లోకి వస్తే ముఖ్యంగా ఫైనల్లో అల్కారాజ్ అండ్ సిన్నర్ ఇది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ప్రజెంట్గా ప్యారిస్లో జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్కు జెనిక్ సిన్నర్ ఇటాలియన్ ప్లేయర్ ప్లస్ ఇతను కార్లోస్ అల్కారాజ్ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. సో జెనిక్ సిన్నర్ ప్రజెంట్గా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఏటీపీ ర్యాంకింగ్స్లో. కార్లోస్ అల్కారాజ్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి ప్రజెంట్గా రేపు రోలాండ్ గ్రాస్ స్టేడియంలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 ఫైనల్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరగబోతుంది. సో వీళ్ళ రికార్డ్స్ని ఒకసారి మనం తీసుకున్నట్టయితే ఇతను జెనిక్ సిన్నర్ ప్రజెంట్గా ఏటీపీ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ 1గా కొనసాగుతున్నాడు. ప్రజెంట్గా 3 గ్రాండ్ స్లామ్స్ విన్ అయ్యాడు ప్రజెంట్గా. అంటే ఇతను ట్రాక్ రికార్డ్ 3 గ్రాండ్ స్లామ్స్. అందులో ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఇది 25 మరియు 24 గెలుచుకున్నాడు. అంటే 25 సంవత్సరం 2025కి మరియు 2024 మరియు యుఎస్ ఓపెన్ కూడా గెలుచుకున్నాడు. ప్రజెంట్గా ఇతను ఇటాలియన్ ప్లేయర్. కార్లోస్ ఆల్కారాజ్ ఇతను టోటల్గా 4 గ్రాండ్ స్లామ్స్ విన్ అయ్యాడు. సో లాస్ట్ టైం ఫ్రెంచ్ ఓపెన్ కూడా విన్ అయ్యాడు. అంటే 2024కి సంబంధించిన డిపెండింగ్ ఛాంపియన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రెంచ్ ఓపెన్ కూడా విన్ అయ్యాడు లాస్ట్ టైం. సో ఇతనికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కార్లోస్ ఆల్కారాజ్కు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రఫేల్ నాదల్ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్. అతను కూడా దాదాపు ఒక 2024 దాకా గ్రాండ్ స్లామ్స్ విన్ అయ్యాడు రఫేల్ నాదల్. సో రఫేల్ నాదల్ విన్ అయిన గ్రాండ్ స్లామ్స్లో ఎక్కువగా ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ విన్ అయిన దాఖలాలు ఎక్కువగా అనమాట. ఆయన ఎక్కువ విన్ అయింది ఫ్రెంచ్ ఓపెన్. సో ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఒక డిఫరెంట్ ట్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఇది క్లే కోర్ట్, అంటే మట్టిలో ఆడతారు అనమాట. చాలా కష్టతరమైన ఆట. అంటే ఈ గ్రౌండ్లో ఆడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ కష్టతరమైన ఆటను స్పానిష్ ఆటగాళ్ళు సునాయాసంగా ఆడతారనే ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి కార్లోస్ ఆల్కారాజ్కు రేపు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మ్యాచ్లో అనేది మనం ఫస్ట్ టైం మనం ప్రెడిక్ట్ చేయలేం కనుక. సో ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్, జానిక్ సిన్నర్ ప్లస్ కార్లోస్ ఆల్కారాజు, వీళ్ళిద్దరు గ్రేట్ ప్లేయర్స్. సో వీళ్ళు వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ మాత్రం ఉండబోతుంది. సో ఎవరు గెలుస్తారన్నది రేపటి మ్యాచ్లో మనం చూడొచ్చు. ఇది పురుషులకు సంబంధించింది. మరియు మహిళల దానికి సంబంధించిన చూస్తే వీళ్ళు మహిళలకు సంబంధించిన ప్లేయర్స్ అన్నమాట. ముఖ్యంగా ఈమె సెబాలంకా బెలారస్ ప్లేయర్. ఈమె కోకో గాఫ్ ఈమె యుఎస్ టెన్నిస్ ప్లేయర్. సో వీళ్ళ ట్రాక్ రికార్డ్స్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అనేది ఇంతవరకు వీళ్ళిద్దరూ ఎవరు గెలవలేదు. సో ఎవరు గెలిచినా వాళ్ళకు ఒక చరిత్ర అవుతుంది. మేబీ ఈరోజు జరిగే, అంటే ఇప్పుడు 6:30కి మ్యాచ్ ఆరంభం కాబోతుంది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల దానికి సంబంధించింది. సో ఎవరు గెలిచినా కానీ వాళ్ళు ఒక కొత్త ఛాంపియన్ను చూడబోతున్నారు. సో కొత్త ఛాంపియన్గా చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. సో వీళ్ళు ఈరోజు 6:30కి వీళ్ళు ఆడబోతున్నారు. మేబీ బెలారస్ అండ్ కోకో గాఫ్ మేబీ
కోకో గాఫ్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రిడిక్షన్స్ ఉన్నాయి. బట్ అది ఎంతవరకు అనేది చూడాలి మ్యాచ్లో. సో ఇది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్కి సంబంధించింది. ఇంకోటి చూస్తే మెర్సినా రొనాల్డో. సో రొనాల్డో నిన్న జరిగిన యుఈఎఫ్ఏ నేషనల్ లీగ్స్లో జర్మనీతో జరిగిన మ్యాచ్లో అత్యద్భుతంగా ఆడడం జరిగింది. సో అతను ఒక గోల్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్గా రొనాల్డో ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అనమాట. సో 40 ఇయర్స్లో కూడా అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చిండని చెప్పాలి. నిన్న జరిగిన మ్యాచ్లో అత్యద్భుతమైన ప్రదర్శన 40 ఇయర్స్లో. ఎందుకంటే ఫుట్బాల్ అనేది చాలా కష్టతరమైన మ్యాచ్. ఎంత కష్టంగా ఉంటుందంటే ఫుట్బాల్ అంత సమయంలో అంటే 90 మినిట్స్లో వాళ్ళు ఎంత ఫాస్ట్గా రన్ కావాలి, ఎంత మైండ్గా, ఎంత షార్ప్గా, చాలా కష్టతరమైన ఆట అనమాట ఫుట్బాల్, పర్టికులర్లీ ఇన్ ఫీల్డ్. సో అట్లాంటి ఈ ఆటను అతను 40 ఇయర్స్లో కూడా అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చిండని చెప్పాలి. నిన్నటి మ్యాచ్లో జర్మనీ వర్సెస్ పోర్చుగల్లో జర్మనీ మీద పోర్చుగల్ విన్ అయింది. 2-1తో విన్ అయింది. సో ఇది యుఈఎఫ్ఏ నేషనల్ లీగ్లో. సో రొనాల్డో తన ఫామ్ అనేది కొనసాగుతుండు. ఈ గోల్తో అతను ప్రపంచంలోనే అత్యధికంగా గోల్స్ చేసిన వ్యక్తిగా రికార్డులోకి ఎక్కిండు. సో ఆల్రెడీ రికార్డు ఉంది. సో అతను కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. ఇదివరకే ఆల్రెడీ రికార్డు క్రియేట్ చేసిండు అనమాట. ప్రపంచంలోనే ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్గా రొనాల్డోకు పేరుంది. సో దాన్ని ఇంకా అతను ముందుకు కంటిన్యూ చేయగలుగుతున్నాడు. సో ఇది ఫుట్బాల్కి సంబంధించి. ఇంకా ఇది ఒకటి చూస్తే నార్వే చెస్ టోర్నీ ఛాంపియన్గా కార్లసన్ 3వ స్థానానికి గుకేష్ పరిమితం. సో చెస్ అంటే నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ టైటిల్ రేస్లో వెనుకబడ్డాడు. 9వ రౌండ్లో చైనాను ఓడించిన భారత్ స్టార్ 14.5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి అతడు చివరి రౌండ్లో 3వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. సో ముఖ్యంగా ఇతను కార్లసన్ నార్వే చెస్ ఛాంపియన్షిప్లో కార్లసన్ గెలుచుకున్నాడు. సో గుకేష్ మన భారతదేశానికి చెందిన ప్రపంచ ఛాంపియన్ అయిన గుకేష్ సో 3వ స్థానానికి పరిమితం కావడం జరిగింది. సో ఇదే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా మనం క్రికెట్కి సంబంధించిన చూసినట్టయితే తొక్కిసలాట ఘటన, కర్ణాటక క్రికెట్ సంఘం సెక్రటరీ రాజీనామా. నిన్న ఏదైతే ఆర్సీబీ విన్ అయిన తర్వాత అక్కడ చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటలో దాదాపు 11 మంది చనిపోవడం జరిగింది. సో చాలా విమర్శలు రావడం జరిగింది ఆర్సీబీ టీంపై. సో దీనిపై బీసీసీఐ కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమైనా మేము పట్టించుకోకుండా ఉండలేమని చెప్పి మేము గైడ్లైన్స్ ఇస్తామని చెప్పి, అంటే ఇక్కడ నుంచి ఏదైనా విజయోత్సవ సభ కానీ ఏదైనా జరుపుకోవాలంటే ఖచ్చితంగా బీసీసీఐ గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళొక గైడ్లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో చాలామంది సస్పెండ్ కావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్ సంఘం సెక్రటరీ, కమిషనరు, కొంతమంది అధికారులపై చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో అది ప్రజెంట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2028లో 26లో ఫిఫా వరల్డ్ కప్ ప్రజెంట్గా ఎక్కడ జరగబోతుందంటే మెక్సికో, అమెరికా, కెనడా
మెక్సికో, అమెరికా, కెనడాలో వచ్చే ఫిఫా వరల్డ్ కప్ జరగబోతుంది. ఈసారి ఏంటంటే దాదాపు 48 జట్లను తీసుకోబోతున్నారు. సో ఆ 48 జట్లలో ఉజ్బెకిస్తాన్ మరియు జోర్డాన్ తొలిసారిగా ఫిఫా వరల్డ్ కప్కు అర్హత సాధించింది. సో ఈ ఉజ్బెకిస్తాన్ అండ్ జోర్డాన్ ఈ 2 జట్లు సరికొత్తగా ఫిఫా వరల్డ్ కప్లో ఆడబోతున్నాయి. సో మొత్తం టోటల్గా 48 జట్లతో ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సంచలనం సృష్టించబోతుందని చెప్పాలి. ఎందుకంటే 48 జట్లు ఆడుతుంటే ఎట్లా ఉంటాయో, ఎన్ని గ్రూపులు, ఎంతమంది, అసలు స్పోర్ట్స్ ఇంకా ప్రజెంట్గా ఈసారి ఫిఫాకి అయితే చాలా ప్రత్యేకమని చెప్పాలి. సో ఇట్లాంటి ఆటలో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్ 2 జట్లు ఫిఫాకు అర్హత సాధించాయి. సో ఇదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదండి స్పోర్ట్స్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.